ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అది ఆ కార్ కనిపిస్తుంది చూడండి, ఆ కార్ది మనకు నక్షబాట. ఆ నక్షబాటకు మనకు అక్కడ నుంచి ఒక 15 ఫీట్ల రోడ్ వస్తుందండి. ఇక్కడికి 15 ఫీట్ల రోడ్ ఇస్తారు మనకు ఈ పొలం నుంచి. ఆ కార్ నుంచి డైరెక్ట్ ఇక్కడ వరకు మనకు 15 ఫీట్ల రోడ్ ఇస్తారు. మనకు 2 ఎకరాల 13 గుంటల మామిడి తోట సెల్కి వచ్చిందండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. మనకు బీటీ రోడ్కి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. బీటీ రోడ్కి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది రెడ్ సాయిల్ అండి, ఈస్ట్ ఫేసింగ్. దీంట్లో బోర్ సౌకర్యం మాత్రం లేదండి, మనం కంపల్సరీ బోర్ వేసుకోవాలి. బచ్చన్నపేటకి ఒక 10 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి. ఇది మనకు జనగాంకి వచ్చేసి 25 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఇది ల్యాండ్ మంచి స్క్వేర్ బిట్ ఉంటుందండి. డ్రిప్పింగ్ సౌకర్యం కూడా ఉంది దీంట్లో. ఇది ల్యాండ్ మనకు రెడ్ సాయిల్తో కూడుకున్న సైట్ అండి. ఇది రైతుల దగ్గరనే ఉందండి. సైట్ మాత్రం చాలా బాగుంటుంది, పొడుగులు ఉంటుందండి. మనకు 15 ఫీట్ల రోడ్ ఇస్తారు. దీనికి బీటీ రోడ్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. ఇది ల్యాండ్ మనకు రేట్ వచ్చేసి 37 lakhs చెప్తున్నారు. ఇది రేటు అంటే ఏమైనా తగ్గే అవకాశాలు ఉన్నాయి. డైరెక్ట్ రైతుతో కూర్చొని మాట్లాడుకోవాలండి. ఇది సైటు పూర్తిగా రెడ్ సాయిల్తో కూడుకున్న సైటు, ఈస్ట్ ఫేసింగ్లో. మనకు నక్షబాటకి 15 ఫీట్ల రోడ్తో బీటీ రోడ్కి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్తో ఉంటుందండి ల్యాండ్. మంచి స్క్వేర్ బిట్ ఇది సైట్. ఏం లేదు ఇది సైట్ ఇదండి. మంచి మామిడికాయలు కాసినాయి, మంచి క్రాప్ ఉన్నది అన్నట్టు. దీన్ని కాయలు మాత్రం బాగా కాసినాయి. రైతు వచ్చేసి 37 lakhs చెప్తున్నాడు. చెప్పలేమండి, రేటు తగ్గే అవకాశాలు కూడా ఉండొచ్చు. కూర్చొని సిట్టింగ్లే మాట్లాడుకోవాలి. ఇది డ్రిప్పింగ్ సౌకర్యం కూడా అంటే పైప్ లైన్ తీసి ఉంటుంది అన్నట్టు, బోర్ సౌకర్యం లేదు. పక్కల దగ్గర నుంచి వాటర్ పెట్టుకున్నాడు ఇన్ని రోజులు. ఇది సైట్ మనకు జనగాం నుంచి 25 వస్తుంది, బచ్చన్నపేట నుంచి 10 కిలోమీటర్లు వస్తుందండి. ఇది ల్యాండ్ మాత్రం చాలా బాగుంటుంది, ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. 15 ఫీట్ల దారితో ఇస్తారండి మనకి.